कराडे लक्ष्मी करमध्ये सरस्वती करमूले तु गोविंद प्रभाते करदर्शनम् ఆపదలందు ధైర్య గుణమంచిత సంపదలందు దాల్మియున్ భువ సభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వమున్ ఆది బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి జన్యగుణంబులు సజ్జనాళికిన్ అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు దితుండైనట్లు నారాయణాంశమున బుద్ధి మదాంధ రావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్ధాముడు రాముడాగరితకున్ కౌసల్యకున్ సన్నుతాసమ నైర్మల్యక తుల్య కంచిత జన సంసార సాఫల్యకున్ భగనాదుండవరేంద్రు గెల్చి సుధమున్ గైకొన్న చందంబునన్ జగతీనాదుల చైత్రపక్ష చరులన్ సాళ్వాదులన్ గెల్చి భద్రకుడై చక్రి వరించే భీష్మకసుతన్ కంఠీ రాజీవ గంధిన్ రమా భగవత్యం శభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్ చిత్రకూటామనుప్రాభ్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసతం కృత్వా రమవానావనేత్రయః. నెక్స్ట్ నేనేనా ఒకచో నేలను పవ్వళించునకొచో నొప్పారు పూసజ్జపై ఒకచో శాకములారగించునకొచో నుత్కృష్టశాల్యోదనం ఒకచో భూత ధరించు ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ చికెను నేనా ఇప్పుడు కనియన్ కృష్ణుడు స్వాదునీరము మహాగంభీరమున్ పద్మకోకనదాస్వాద వినోదమోదమద భృంగద్వంద్వ ఝంకారమున్ ఘనకల్లోల లతావితాన విహరత్కాదంబ కోరాహర స్ఫన విస్పారం మందవాయుజకణాసారంబు గాసారమున్. అటజనిగాంచె భూమి సోడంబర సుంబి సురస్సరచ్చరీ పటలము మృదంగనిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ గటక జగత్కరేణు కరకంపిత సాలము శైలమున్. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మన మామూయోజ్వలకరాంబుజశార చంద్ర చంద్రికాడుంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సుక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీరి విశ్రుత విహారిణి నన్ గృభజూడు భారతి. శారద నీరదెందు ఘనసార శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మరిగానగనెన్నడు వల్గు భారతి. అనవిని బ్రేటు వడ్డ యురగంగన యుంబలెదియిబోయ భగ్గన దరిగొన్న భీషణ హుతాశన కీల ఎరంగలేచి హెచ్చిన కనుదోయి ఎంబుతన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెదసల్లగ గద్గద ఖిన్న కంఠి. రాజ్యము తేజమున్ నిలుపుమి ఉజ్జుండ విశ్వంభరుండల తింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడే నిండు బ్రహ్మాండంబు గరుడే మాన్పను కండు నా పలుకుల కర్ణింపు కర్ణంబులన్ వనదీ దానము కిలమున్ పలుకుమా వర్ణిధాన్యోత్తమా. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఇప్పుడేనా నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని దాచిన అది నాకు మన్ననయే చెల్వపు నీ పదపల్లవంబు మొత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొత్తునంతునే ననియద అలక మానవు గదా ఇకనైన నరాడకుంటలా. కరెక్టేనా?
ఏమేమి కలహాశనుండ చటికై తెంచి ఇట్లాడెనా ఆ మాటలు చెవియొగ్గిదా వినేనా ఆ గోపిక వల్ల ఉండి మేమాడెను రుక్మిణి సచు నీవు ఇంకేటి దాచిదే నీ మాటలు మాని నీరజముఖి నిక్కం విరింజింపవే అది చెప్తా అని నీలాలక పూర్ణచంద్రముఖి రణాక్షిన్ ప్రవాళాధరన్ కలకంఠిన్ నవ పల్లవాంగ్రయుగళన్ గంధేభ కుంభస్థలిన్ పులిన శ్రోణి నిభేంద్రయాన భోజాతహస్తన్ మృగరాజ మధ్య గంధిన్ మృగరాజ మధ్య గని విభ్రాంతాత్ములైరందరు దేవగంధర్వ సంకాశః తత్ర తే న్యవతం సుఖం చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా యోంతః ప్రవిశ్య योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्नाम् अन्यांश हस्तचरणश्रवणत्वगादीं प्राणां नमो भगवते पुरुषाय तुभ्यम् या सत्संस्कृति संप्रदाय जननी या सर्वविद्या प्रसूः या देशस्य जनश्च सर्ववचसाञ्च ऐक्यप्रदानोज्जता या वेदोपनिषत्पुराणचयसत्काव्यश्रिया राजते सा भाषात्यु सदा विजयताम् आचन्द्रतारारुणम् ब्रह्माण्डच्छत्रदण्डः शतधृतिभवनाम्भूरुहो नाळदण्डः शोणीनौकूपदण्डः क्षरमरसरित्पट्टिका केतुदण्डः ज्योतिश्चक्राक्षदण्डस्त्रिभुवनविजयस्तम्भदण्डोऽङ्घ्रिदण्डः श्रेयः त्रैविक्रमस्ते वितरतु विबुधद्वेषिणां कालदण्डः असति సత్తా ఏమస్మి అల్పిదైన అలవైకుంఠపురంబులో నగరిలో సమూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోజ్వల వినోదియగు అపన్న ప్రపన్నండ విఫల నాగేంద్రము పాహి పాహియన కొయ్యాలించి సంరంభే सत्यं माता पिता पिता ज्ञानं धर्मो भ्राता दया सखा शान्तिमग्नि क्षमा पुत्रः षडेते मम बान्धवाः अचोरहार्यं न च राजहार्यं न भ्रातृभाज्यं न च भारकार्यः ये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम् నానా యవనీ నవనీత కోమలాంగీ అగ్నిసుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయంతి నేనా నాన్న నాన్న నా తాత ఆల్రెడీ చెప్పినాడు తాత చెప్పలేదు. నా చెప్పు. నా చెప్పు. చెప్పు. నేనేనా భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తరహారముల్ భూషిత కేశ భూరిత భూ మొదలేదు భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తరహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్పజ సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషణి చేవు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు ధరించు విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు బంధుడున్ విద్య నృపాల పాల పూజితము పూజితము విద్యకు సాటి ధనములే నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్చుడే उद्यमं साहसं धैर्यं बुद्धिः शक्ति पराक्रमं षडेते यत्र वर्तन्ते तत्र देव सहायकृत ఒరులేయవియునరించిన నరవరయ ప్రియము తన మనంబున కగు తాన్ ఒరులకు
అవి చేయకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లం. దీని సంస్థ అని చెప్పు, నీకు వస్తాయి కదా. ఆ, పరోపకార నువ్వే కదా. నువ్వు చెప్పు సరే. దానికి వచ్చినప్పుడు అది చెప్తున్నాను. నేనా ఇప్పుడు లాభొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ధావుల్ దప్పెను మూర్ఛవచ్చ తనువుండ శంశమంబయ్యడిన్ నీవే తప్పని తఃపరం బెరుగ మన్నిం వందగుందినునిన్ రావే ఈశ్వర తావవే వరద సంరక్షింపు భద్రాత్మక. నేను సిరికిందెప్పుడు శిఖచక్రయుగముంచేదోయి సంధింప ఏ పరివారంబును జీరడభ్రకపతిన్ మన్నింపడ కర్ణికాంతర తమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోస్థిత స్త్రీకు ప్రోత్థిత స్త్రీకు చోపరి చలాంచలమైన వీరుడు గజ ప్రణావనోత్సాహి. నువ్వు చెప్పి ఇప్పుడు తెలుగు చెప్పి నువ్వు సంస్థ పద్యం చెప్పు, అది చెప్పు. హంస శ్వేత బక శ్వేత కోవేదో బక హంసయో నీరక్షీర వివేకేతో హంసో హంస బకోబక. అది కాదు, తాత ఏం చెప్పిండు? మురళీగారి ఒరులేవి చెప్పిండు. నీ దాంట్లో సంస్థ ఏముంటది? పరోపకార పుణ్యాయ పాపాయ, అదే శ్లోకం. అష్టాదశం అదే చెప్పు, చెప్పు అది ఇప్పుడు చెప్పు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనాద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పాపాయ కాదు, పాపాయ పరపీడనం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేనేనా? తెలుగు పద్యం చెప్పాలి, ఈ సంస్థ అమ్మని నమ్ముకుంటున్నాను. చెప్పిన అమ్మను నమ్ముకుంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్ అమ్మలగన్న ఎత్తి ముగురమ్మల మూల పుటమ్మనన్ సుగీతమ్ముల సత్కవిత్వమును ధారలు దారతలు పాలుగాగుమ్మని పోసినట్టి రసగూర్ణ వితీర్ణ సువర్ణ వర్ణయౌ అమ్మను నమ్ముకుంటిని సమ్మిళదాద్రభావ వచసా మనసా పదే పదే రమ్మని చేరవించి శిరమ్ముగురమ్మునట్టి మా అమ్మను నమ్ముకుంటిని ఇమ్మహనీయ భారములు నేనిక మోయగలేనటంచు కంఠమున కచ్చపిన్ నిలిపి నా మృదు భాషల పల్లవించు యాజమున సుస్వరావళి నిషిక్తము చేసిన ఎట్టిలైన మా అమ్మను నమ్ముకుంటిని అమ్మను అమ్మనంచు హృదయమున పమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములుంగునక చొక్కి శరీరం వాయకుండ ఏ సమ్మెట వేటులన్ పడక సద్గతి శ్రీహరి భక్తి తత్పరాజ్యమున రాజరాజుగ తుషార పటీల మరాల కీర్తి అయి కుమ్ముల గ్రుమ్ము గిత్తలను ఓలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి బూసుకొని దుఃఖిత దున్నుట చేతనించులే చెమ్మట ధారలే కవన చిత్రణమందున సారధారలంచు ముని ముఖ్య సన్నిధుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడౌ బొమ్మెర పోతరాజ కవి భాగవతము జగచ్చుభార్థమై కమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికి చిమ్మిన లేత వెన్నెల శీతమయూభునిరేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసెను అనయము నయము ప్రియము మీద ఆ అమ్మను నమ్ముకుంటిని మహాజనులార గ్రహింపుడి సభని. క్లాప్స్ 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 క్లాప్స్.